ఈరోజు ఒక విషయాన్ని పంచుకోవాలనిపించింది. ఏంటంటే, రావణాసురుడు రాముడి మీదకెళ్తాడు గదా! సీతమ్మని తీసుకొనెళ్ళి లంకలో పెట్టేస్తాడు గదా! అసలు రావణాసురుడు అనే వ్యక్తి ఒక్క విషయం ఆలోచించి ఉంటే, అసలు రాముని జోలికెళ్ళేవాడు గాదు. అసలు రాముడి జోలికెళ్ళేవాడు కాదు అనడానికంటే, అసలు రాముడి గురించి ఆలోచించేవాడు గాదు అసలు. ఎందుకంటే, అంత పవర్‌ఫుల్ అనేది తెలుస్తది. పురాతన కాలంలో కార్తవీర్యార్జునుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప రాజు. ఇప్పటికి గూడా భారతదేశంలో ఆయన్ని పూజించే గుళ్ళున్నాయి. ఇప్పటికి గూడా ఉన్నాయి. అలాంటి గొప్ప రాజు ఒకానొక సమయంలో పరశురాముని యొక్క తండ్రి అయిన జమదగ్ని మహాముని దగ్గరికెళ్తాడు. ఆశ్రమం ఉంటే అక్కడికెళ్తాడు. అక్కడికెళ్తే అక్కడ ఒక కామధేను ఉంటుంది. అక్కడ కామధేను ఉంటే దాని యొక్క శక్తిని, దాని యొక్క యుక్తిని అంటే అది చేసే మ్యాజిక్‌ని అంతా చూసేసి నాకు కావాలి ఈ కామధేనువు అని జెప్పి జమదగ్ని మహాముని దగ్గర నుండి తీసుకొనెళ్ళి ఎళ్ళిపోతాడు. ఎవరు కార్తవీర్యార్జునుడు. ఆ టైంలోనే పరశురాముడు అక్కడికొచ్చి చూస్తే జమదగ్ని మహాముని ఇలా చెప్తాడు. ఇలా మన కామధేనుని తీసుకెళ్ళాడు. సర్లే అని చెప్పి ఉంటాడు ఆయన గూడా. కానీ ఈయనకు కోపమొచ్చేస్తుంది. ఎవరికి? పరశురాముడికి. వెంటనే ఎళ్ళిపోతాడు కత్తి పట్టుకొని. ఎందుకంటే విష్ణువు యొక్క అవతారాల్లోనే విపరీతమైన కోపోద్రేకమైన అవతారం ఏదైనా ఉందంటే అది పరశురాముని అవతారం. అలాంటి వ్యక్తిని టచ్ చేస్తే ఊరికే ఉంటాడా? ఎళ్లి ఈ కార్తవీర్యార్జునుడు అనే వ్యక్తికి 1000 చేతులు, 1000 తలలు మొత్తం నరికేస్తాడు. కామధేనుని తీసుకొచ్చి పెడతాడు. అటువంటి కార్తవీర్యార్జునుడు, అంత శక్తివంతమైన కార్తవీర్యార్జునుడిని పరశురాముడు నరికేస్తాడు. అంతకుముందు ఏం జరిగిందంటే ఈ కార్తవీర్యార్జునుడే ఏం చేస్తాడంటే ఒకానొక సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో జలకలాడుతూ ఉంటాడు. ఆయన యొక్క భార్యలతో కలిసి జలకలాడుతూ ఉంటే ఈ రావణాసురుడు సైకత లింగాన్ని అంటే ఇసుకతో చేసుకున్న లింగాన్ని నదీ ప్రవాహంలో పెట్టుకునేసి పూజిస్తుంటాడు. నదీ ప్రవాహానికి ఆయన 1000 చేతులు అడ్డం పెడితేనే ఆ యొక్క ప్రవాహం అనేది పెరిగిపోయి సైకత లింగము మాయమైపోతుంది. అంటే సైకత లింగం అంతా తుడిచేసిపోతుందనమాట. ఇసుకతో చేసినది కదా! నీళ్ళొస్తే ఇదైపోతుంది. అలా అయిపోతే ఎవరు ఇది చేసిందని చెప్పి కార్తవీర్యార్జునుడి దగ్గరికెళ్ళి చూస్తాడు. ఈయనే అని చెప్పి ఆయనతో గొడవ పడడానికి ప్రయత్నిస్తే, ఆయనతో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే చెంపలు కొట్టి అంటే తన 1000 చేతుల్లో చెంపలు కొట్టి ఎవరిని రావణాసురుడిని తీసుకెళ్ళి జైల్లో బంధిస్తే పంచముఖ అంటే యాక్చువల్‌గా చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయన మనవడీన. చతుర్ముఖ యొక్క బ్రహ్మ మనవడెవరు? రావణాసురుడు. రావణాసురుడిని తీసుకెళ్ళి మళ్ళీ లంకలో వదిలేస్తాడు. అలా అంటే కార్తవీర్యుడు అంత గొప్పోడు. అటువంటి కార్తవీర్యార్జునుడిని ఓడించిన పరశురాముడు. ఓడిస్తే పరశురాముడిని ఒకానొక సమయంలో ఆయన పెళ్లి జరుగుతుంటది. ఎవరిది? వివాహం జరుగుతున్న సమయంలో ఎళ్తాడు. రాముని యొక్క వివాహం జరుగుతున్న సమయంలో పరశురాముడు ఎళ్తే ఒకే ఒక బాణంతో తన తపశ్శక్తినంతా కొట్టేస్తాడు. ఎవరిది? పరశురాముని యొక్క తపశ్శక్తినంతా కొట్టేస్తే ఆయన చిన్నగా ముసలోడైపోయి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క తేజస్సు అంతా పడిపోయి ముస్సిల్లిగానిగా ఎళ్లి మళ్ళీ మహేంద్రగిరి పర్వతంలోకెళ్ళి తపస్సు చేసుకుంటాడు. అంత గొప్పోడు రాముడు. కాబట్టి అటువంటి అంటే యాక్చువల్‌గా చూసుకుంటే ఇక్కడ చూడండి ఎట్లా నేను చెప్పేదేంటంటే అర్థం చేసుకోవాల్సింది కార్తవీర్యార్జునుడిని చాలా గొప్పోడు. ఎందుకంటే రావణాసురుడిని ఓడించేశాడు. చాలా చెత్తగా ఓడించేశాడు ఆయన్ని. ఊరికే కొట్టేసేసి ఓడించేశాడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని ఈయన 1000 చేతులు నరికేశారు ఎవరు? పరశురాముడు. అటువంటి అంత గొప్ప పరశురాముడిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. అదొక్కటే ఆలోచించుంటే రావణాసురుడు ఎళ్ళేవాడు కాదు రాముడి మీదికి. ఇంకో విషయం వాలి ఒకానొక సందర్భంలో ఈ రావణాసురుడిని తోకకు చుట్టి తన తోకకి బండకు కొడతాడు. అంటే కింద భూమికేసి వాంచుతాడు ఏసి. అటువంటి వాలిని చెట్టు చాటు నుంచి ఒక్క బాణంతో చంపేస్తాడు. ఒక బాణంతో కొడితే చనిపోయేలాగుంటే ఆడుంటే ఎవరైనా కొట్టొచ్చు. కానీ రాముడే కొడితే చనిపోయినాడంటే చాలా గొప్పోడు. ఆయన శక్తిని అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదు. అది ఒక్క విషయము ఈయన ఆలోచించిన రావణాసురుడు అసలు ఆయన జోలికెళ్ళేవాడు కాదు. ఈ 2 విషయాలు కూడా ఆలోచించలేకపోయినాడు. అందుకనే రాముని యొక్క జోలికెళ్ళినాడు. రాముని జోలికెళ్తే ఊరికే ఉంటాడా? పరశురాముడినే కొట్టినోడు, వాలినే కొట్టినోడు, వాలి తోకకు చుడితే రావణాసురుడు ఇడిపించుకోలేకపోయాడు. చెప్తున్నా కదా! బండ కొట్టేశాడు ఒకేసారి. అలాంటిది ఇంకోటేంటంటే ఆయన అధర్మం వైపే నిలబడాలి అనుకుంటే ఎవరు? రాముడు. వాళ్ళ దగ్గరికి పోయి అడిగేవాడు. నా భార్యని ఇలా తీసుకెళ్ళాడు తీసుకొని రమ్మని చెప్పి. వాళ్ళే చెప్పింటే తీసుకొనొచ్చి చేతుల్లో అప్పచెప్పేవాడు రావణాసురుడు. ఎందుకంటే వాలి అంటే అంత భయం రావణాసురుడికి. కానీ అధర్మం వైపు నిలబడకూడదు, ధర్మం వైపు నిలబడాలి అని చెప్పి సుగ్రీవుడి వైపు నిలబడి వాలిని కొట్టి లంకకు మార్గాన్ని ఎతుకుతాడు. అది రాముడు.